క్రీస్తునందు ప్రియులరా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. యెషయా గ్రంథం 31వ అధ్యాయం. 30వ అధ్యాయంలో తన ప్రజలపైన చెప్పబడిన నెపములు కొనసాగుతున్నాయి. దేవుని ప్రజలు పరిశుద్ధ దేవుని మీద లక్ష్యముంచడం లేదు. సహాయం నిమిత్తము అటు ఇటు పరుగులెత్తుతున్నారు. సంగతి మనదాకా వచ్చేదాకా తెలియదు అన్నట్టుగా ఇతరులకు మంచి మంచి సలహాలు ఇచ్చిన, సమస్యల మధ్యలో, ఆపద మధ్యలో, శ్రమ మధ్యలో మనం ఎటు పరిగెత్తుతున్నాం? మనం నమ్మిన దేవుని ఆశ్రయిస్తున్నామా? ఆయన మీద ఆధారపడుతున్నామా? సహాయం నిమిత్తము ఐగిప్తునకు వెళ్తున్నారట. ఇంగ్లీష్లో చక్కగా ఇలా రాయబడింది, హూ గో డౌన్ టు ఈజిప్ట్. నేనేమంటున్నానంటే, హూ గో డౌన్ విల్ షూర్లీ గో డౌన్. ఎవరైతే వెళ్తున్నారో వారు దిగజారిపోతారంటున్నాను. ఆనాడైనా ఈనాడైనా మనుషుల అతిశయం వారి రథములు, వారి గుర్రములు. మరి ఆ రోజుల్లో రథాలు, గుర్రాలు అనుకుంటే ఈ రోజుల్లో ఏంటి? కార్లు, బంగ్లాలేనా? ఆర్థిక స్తోమతన, సామర్థ్యము మరియు రాజకీయ బలమా? మరి పాఠం వింటున్నటువంటి మీ అతిశయం ఏమిటి? ఎలీషా ప్రవక్తను మట్టుపెట్టడానికి రాజు పంపినటువంటి గుర్రములు, రథములు చూసి ప్రవక్త శిష్యుడు కంగారు పడ్డాడు. అయితే ప్రవక్త అంటున్నాడు, మాంస సంబంధమైన సహాయం వారికి ఉంది, మనకు ఆత్మ సంబంధమైన సహాయం ఉంది అని. రాజు పంపినవి రథాలు, గుర్రాలు. మరి దేవుడు పంపినవి అగ్నిరథాలు. మరి ఎక్కువ సహాయం మనకున్నది. మనము ఆశ్రయించిన దేవుడు ఎటువంటి వాడో 4వ వచనం చెబుతుంది చూడండి. యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చి ఉన్నాడు, తప్పించుటకై గొర్రెల కాపర్ల సమూహము కూడి రాగా, సింహము, కొదమ సింహము వారి శబ్దమునకు భయపడకయు, వారి కేకలకు అధైర్యపడకయు, తనకు దొరికిన దాని మీద గర్జించినట్లు సైన్యములకు అధిపతికి యెహోవా యుద్ధము చేయుటకై సియోను పర్వతం మీదికిని దాని కొండ మీదికిని దిగివచ్చును. రాబోతున్నటువంటి కాలంలో క్రీస్తు రాకడకు సంబంధించిన నా ప్రవచనం స్పష్టంగా మనకు కనపడుతున్నప్పటికీ ఇది కేవలం ఆ దినాలకు సంబంధించింది మాత్రమే కాదు. ప్రస్తుతం కూడా నీ మీదకి వస్తున్నటువంటి సమూహాలు చూసేదానికి, వినేదానికి అవి గంభీరంగా కనపడుతున్నాయి. అయితే కొదమ సింహమైనటువంటి ఈ దేవుని ఎదుట అవి ఓ గొర్రెల గుంపులుగా అగుపడుతున్నాయి. వారి కేకలకు, వాటి కాపర్ల కేకలకు ఈయన భయపడేవాడు కాదు. అవును, ఆయన సియోను కొరకు యుద్ధం చేస్తాడు. ప్రవక్త అంటున్నాడు 5వ వచనంలో, పక్షులు ఎగురుచు తమ పిల్లలను కాపాడునట్లు సైన్యములకు అధిపతికి యెహోవా యెరూషలేమును కాపాడును. దాన్ని కాపాడుచు విడిపించుచూ ఉండును, దానికి హాని చేయక తప్పించుచూ ఉండును. అయితే మీకు ఇక్కడ ఒక సత్యం చెప్పాలి. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 11వ వచనంలో, పక్షిరాజు గూడు రేపి తన పిల్లలపైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వారిని నడిపించెను అన్నమాట. శత్రువు ఎందుకు దేవుని పిల్లలపైన ధైర్యం తెచ్చుకుంటాడంటే, పక్షిరాజు తన పిల్లల గూడు రేపుతుందట. అయితే దాని ఉద్దేశం ఏంటి? దాని పిల్లలకి అది మంచి శిక్షణ ఇవ్వాలి. అవి గూడు విడిచి ఎగరగలగాలి, స్వతహాగా బ్రతకగలగాలి. చూసేవారికి గూడు చెదరగొడుతున్నట్టుగా అనిపించింది, కానీ అది చెదరగొట్టడం లేదు. తన గూడిని రేపుతోంది, తన పిల్లల్ని మరింతగా లేపేందుకు, ఉన్నత స్థలాల్లో ఎగురున్నట్లుగా చేసేందుకు. మన జీవితంలో కూడా ఆయా సందర్భాల్లో మనం కట్టుకున్నటువంటి గూడు దేవుని చేత రేపబడుతుంది. అది చూస్తున్న శత్రువు యెహోవా వీటిని కొడుతున్నాడని, విడిచిపెట్టాడని, యెహోవాయే వారికి శత్రువు అయ్యాడని వాడు తలుస్తాడు. కనుక ధైర్యం తెచ్చుకొని మన మీద యుద్ధం ప్రకటిస్తాడు. దేవుడు చేస్తున్నటువంటి శిక్ష అది శిక్షణ, గుర్తుపెట్టుకోండి. ఏ తండ్రి తన కుమారుడు చావాలని కొట్టాడు కదా, వాడిని గుణపరిచేందుకు శిక్షిస్తాడు. ఆయనే గూడు రేపుతున్న మాట వాస్తవం. అయితే కీర్తన 91వ అధ్యాయంలో 4వ వచనం ఏమంటుంది? ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును, ఆయన సత్యము, కేడము డాలునై ఉన్నది. కనుక ప్రవక్త ద్వారా దేవుడు తన ప్రజలకు ఒక పిలుపునిస్తున్నాడు. యెషయా గ్రంథం 31వ అధ్యాయము 6వ వాక్యం, ఇజ్రాయేలులారా, మీరు ఎవరి మీద విశేషముగా తిరుగుబాటు చేసిరో ఆయన వైపు తిరుగుడి. దేవుని అనుమతి లేకుండా ప్రజల్ని సంప్రదించిన వారిని గద్దించాడు. వారితో సంప్రదింపులు జరిపించిన వారిని గద్దిస్తున్నాడు. దేవుడు సహాయం చేయకపోతే మరెవడు సహాయం చేసినా అది వ్యర్థం. అందుకే అంటాడు కదా, నేను తలుపు మూయగా ఎవడు తీయగలుగుతాడు? ఒకవేళ నేను తలుపు తీయగా ఎవడు దాన్ని మూయగలుగుతాడని. నువ్వు పరిపూర్ణంగా ఆయన మీద ఆధారపడుతున్నావో లేదో దేవునికి తెలియదా? దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనం చూడండి. యెరూషలేములో జరిగిన కీడు మరి ఏ దేశంలోనూ జరగలేదు. ఆయన మా మీదికిని, మాకు ఏలికలుగా ఉండు మా న్యాయాధిపతుల మీదికిని ఇంత గొప్ప కీడు రప్పించి తాను చెప్పిన మాటలు నెరవేర్చను.
మోషే ధర్మశాస్త్రమందు వ్రాసిన కీడంతయు మాకు సంభవించినను మేము మా చెడు నడవడిక మానకపోతిమి. నీ సత్యమును అనుసరించి బుద్ధి తెచ్చుకున్నట్లు మా దేవుడైన యెహోవాను సమాధానపరచుకొనకపోతిమి. అశ్షూరుని సంప్రదించిన ఐగుప్తుకు పారిపోయిన ఎవరి వల్ల రక్షణ కలగదని బుద్ధి తెచ్చుకొని పశ్చాత్తాపంతో యెహోవాతో తిరిగి ప్రార్థిస్తున్నారు. అంచెదినములలో బుద్ధి చెప్పుడికే కదా ప్రతి లేఖనం మనకు రాయబడింది. మనం కూడా మన పితరుల వల్లే తిరిగి ప్రయోగం చేయడం దేనికి? ఆకాశం కింద భూమి పైన ఈ నామము ద్వారా తప్ప మరి ఏ నామములో రక్షణ కలగదు. అది పాప క్షమాపణకు సంబంధించిన రక్షణ అయినా, శత్రువు చేతిలో నుంచి నీకు కావలసిన రక్షణ అయినా. ఇదిగో యెహోవా తన బాహువును చాపి ఉన్నాడు. తనను ఆశ్రయించిన వారిని కాపాడేందుకు. తనకు వ్యతిరేకముగా ఉన్నవారు తూలి తొట్టిల్లున్నట్లుగా అటువారిని పడద్రోసేందుకు. భక్తుడైన యాకోబు తన పత్రికలో 4వ అధ్యాయంలో చెప్పినట్టుగా దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. ఈ లోక స్నేహము దేవునితో వైరమని గుర్తుపెట్టండి. అట్టి వారికి ఆయన నిశ్చయంగా శత్రువు అవుతాడు. ఆయన బాహుబలము తక్కువ కాలేదు. కృప మీకు తోడైనను గాక. గాడ్ బ్లెస్ యూ.